ఏ మాటకు ఆ మాటే. అన్ని సార్లు కాకున్నా కొన్నిసార్లు జగ్గారెడ్డి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. దాంతోని కొన్నిసార్లు సొంత పార్టీ కాంగ్రెస్ వాళ్ళే కల్లెర్ర చేసినా గానీ కరెక్టే మాట్లాడినా తప్పేముంది అని అన్నట్టే చేస్తుంటాడు. ఇప్పుడు కూడా కార్ పార్టీకి ఎలివేషన్లు ఇచ్చి కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చినట్టు మాట్లాడుకుంటా ఇగో ఈ తీర్ల కామెంట్లు చేసిండు. తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అనుకుంటా మాటకు ముందోసారి ఎనుకోసారి చెప్పుకుంటా ఎవరు మెచ్చని ఎలివేషన్లు ఇచ్చుకుంటా ప్రసారాలు చేసుకున్న కాంగ్రెస్ వాళ్ళకు కన్ను తెరిపించే కామెంట్లు చేసిండు ఆ పార్టీ లీడర్ అయిన జగ్గారెడ్డి అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు జోరుగా తిప్పుతున్న వీడియో ఇది. హ్యాండ్ పాటోళ్ళు సౌండ్ పెంచుకొని మరి ఇనాల్ సుమా అనుకుంటా షేర్లు చేస్తున్న ముచ్చటి ఇది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని 2014 తర్వాత 2018లో టిఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి కారణము తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ముందున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. ఇది అసలు కథ. తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీలు ముంగటుండి తెగిచ్చి కొట్లాడిరు కాబట్టి పబ్లిక్ వాళ్ళకి 2 సార్లు ఛాన్స్ ఇచ్చిరని కుద్దు జగ్గారెడ్డి ఎంత ముద్దుగా చెప్పిండు. మరి కార్ పార్టీలు ముంగటుండి లడాయి చేసిర్రు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నుకున్నారన్నట్టే కదా అనుకుంటా లాజిక్లు తీసి ఈ వీడియోని షేర్ చేస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలు. బయట వాళ్ళు ఎవరో ఈ మాటలు అనగానే వాళ్ళు గులాబీ పార్టీలను స్టాంప్ వేసేటోళ్ళు కదా. మరి ఇప్పుడు ఎప్పుర్రి మీ పార్టీ సీనియర్ లీడరే కార్ పార్టీకి ఎలివేషన్లు ఇచ్చుకుంటా చెప్తుంటే ఈ ముచ్చట ఒప్పుకునేందుకు మీకు మాత్రం సోయేస్తలేదు కదా అనుకుంటా బీఆర్ఎస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. హ్యావ్ ఏ లుక్ అనుకుంటా కాంగ్రెస్ లీడర్లను కూడా ట్యాగ్ చేసి మరీ పోస్టులు వేస్తున్నారు. మరి ఈ ముచ్చట మీద కాంగ్రెస్ లీడర్లు ఏమైనా ప్రిపేర్ అయ్యి కౌంటరో కామెంట్లో వేస్తారో చూడాలి. టాలెంట్ ఉన్నోన్ని టాయిలెట్ వచ్చినోన్ని ఎవ్వరు ఆపలేరంటుర్రు. నిజంగా కొంతమందిని చూస్తే గట్లనే అనిపిస్తుంది. మన దేశంలో ప్రోత్సాహం లేక గాని చాలా మంది టాలెంట్ ఉన్నోళ్ళు ఉన్నారు. కాకుంటే దానికి దగ్గర రిసోర్సులే మన దగ్గర లేవు. గీడ కూడా ఒక రైతన్న తనకున్న టాలెంట్ అంత పెట్టి ఒక బుడ్డ ట్రాక్టర్ను కనిపెట్టిండు. మరి అది ఎట్లా ఏందన్నది చూద్దాం పోండి. పతిషేన్ సాలల్లో నిల్చొని బుడ్డ ట్రాక్టర్ తోటి అన్న ఎట్లా గొర్రు కొడుతుండో ఆ ట్రాక్టర్ నడిపిస్తున్న అన్ననే ఈ బుడ్డ ట్రాక్టర్ ను కనబెట్టింది. చిన్న ఇంజన్ బిగిచ్చి పెట్రోల్ తోటి నడిచేటట్టు దీని వేసిండు. చిన్న ప్లౌదాలు ఇచ్చిండు. దాంతో ఇట్లా గొర్రు కొడుతుండు. ఇక ఈ ట్రాక్టర్ మీద నిలబడి చేనంతా ఒక్కడే తిరుగుకుంటా కలుపు తీయొచ్చు, మందు స్ప్రే కొట్టొచ్చు, ఒడ్ల మీద గడ్డి చెక్కొచ్చు. ఒక్కటేంది రైతులకు ఉపయోగపడే పనులన్నీ చేస్తట్టు దీన్ని తయారు చేసిండు. నాకింత ఆసరైతే ఇంకింత మందికి ఉపయోగపడేటట్టు దీన్ని మారుస్తా అని ట్విట్టర్ లో చౌహాన్ శివరాజ్ అనేట ఆయన కేసీఆర్ సార్ కు పోస్ట్ లో ట్యాగ్ చేసిండు. ఎంబడే కేటీఆర్ సారు రిప్లై ఇచ్చిండు. ప్రో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకు ట్యాగ్ చేసిండు. అట్లనే టీసాట్ వాళ్ళకు కూడా దీన్ని ఒకసారి చూడురే అని ట్యాగ్ పెట్టిండు. అయితే కేటీఆర్ బాబు సార్లకు ట్యాగ్ చేసినట్టే మహీంద్రా కంపెనీ ఓనరు మహీంద్రా సార్ కూడా ట్యాగ్ చేస్తే మంచిగా ఉండన్న. ఆయన గిసొంటి మంచి ఎంకరేజ్ చేస్తాడు. వాళ్ళకే కంపెనీ ఉన్నది కాబట్టి మహీంద్రోలతోటి జతగడితే ఇసొంటి ట్రాక్టర్లు లచ్చలు తయారు చేసి అమ్మొచ్చు. తక్కువ ఖర్చుల రైతులకు మల్టీపర్పస్ పనిచేసే బుడ్డ ట్రాక్టర్ వస్తుందంటే ఎవరైనా కొంటారు కదా.